నమస్కారం. మీరు చూస్తున్నది తెలంగాణ స్వరం. ఈరోజు ప్రధాన వార్త. వాహనదారుడిపై అకారణంగా దాడి చేసిన పోలీస్ కానిస్టేబుల్పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్, బీసీ సంఘాలు, యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. మహబూబాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తున్న వాహనదారుడు మరియు ఆయన తల్లిపై ఈ నెల 26వ తేదీన ఆత్మకూరు మండల కేంద్రంలో పోలీస్ కానిస్టేబుల్ దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై బాధితులతో కలిసి ఎంఆర్పీఎస్, బీసీ సంఘాలు, యువజన సంఘాల నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు ఫిర్యాదు అందజేశారు. కార్లో ఉన్నాక ఇక చెక్ చేసిరు. హూ అన్నానంటే హూ అన్నాడు. ఏం లేదన్నారు. అన్నాక అవి చూపెట్టమన్నాడు, లైసెన్స్ ఇట్లా అవన్నీ చూపెట్టమన్నాడు. అన్నీ చూపించిండు. చూపించినాక డబ్బులు కట్టాలన్నాడు. అంటే ఇట్లా మా అమ్మమ్మ చనిపోయింది సార్, డబ్బులు లేవు, నేను మా అమ్మ పోయేస్తాను సార్ అన్న. అనగానే డోర్ తీసి చూసిండు నన్ను. చూసినాక ఇక పాలన దెబ్బ తీసిండు సార్ నా కొడుకును. పాలన దెబ్బ తీయంగానే ఓ కొడుకు అని ఇక నేను కారు దిగి వస్తూనే ఉన్నా. ఇక పల్లె వేస్తాను వేసి ముక్కులోకి వెళ్ళి బెడ్ వస్తుంది. ఇట్లా చూద్దరికి బెడ్ వస్తుంది. ఓ కొడుక ఓ సార్ నీ దండం పెట్టు సార్, నా కొడుకు చచ్చిపోతాడు సార్, నీ దండం పెట్టు సార్, నా కొడుకుని వదిలిపెట్టు సార్ అంటే బీర్జాలు ఎందుకని ఇట్లా బూటు కలుతుంది అనగానే అమ్మ సచ్చింది అన్నాడు. అనగానే నేను పోయి కాళ్ళు పట్టుకోను, నన్ను ఇట్లా కాలుతాను ఇట్లా అన్నాడు. అనగానే ఇక నాకు సోయలేదు. ఇక నేను బాధ్యులైన కానిస్టేబుల్ను వెంటనే సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధితులు ధర్మారపు శ్రీశైలం, ధర్మారపు రామక్క పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్లచంద్రస్వామి మాదిగ, ఆత్మకూరు మండల ఉప సర్పంచ్ మజ్జిగ నరేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం, నేతాజీ యువజన మండలి అధ్యక్షులు దొంతరబోయిన కృష్ణ, కాంగ్రెస్ నాయకులు దొంతరబోయిన భాస్కర్, ఎంఆర్పీఎస్ మండల నాయకులు మందుల లింగస్వామి మాదిగ, వార్డు సభ్యులు గట్టు విశాల్, యువజన సంఘాల నాయకులు నాతి మల్లికార్జున్, కిరణ్ గౌడ్, బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంఘాలు హెచ్చరించాయి.